श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुं वन्दे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बु చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాటింబకున్ లలితస్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. యదుకులంబున లీనమై ఉదయమయ్య భవ్యయసుడగు వసుదేవు భార్యలైన రోహిణియు దేవకియు అనురూపవతుల యందు ఉన్మత్త దైత్య సంహారియగుచూ నారదా వినుము. భూమినేలిన రాజులు రాక్షసుల అంశలతో పుట్టి విస్తారముగా సేనలను కూర్చుకొని భూమినే అధర్మ మార్గమున ప్రజలను బాధపెట్టుచు పరిపాలించిరి. భూదేవి అనేక బాధలు పడుచు భరింపలేక దుఃఖముతో నారాయణకు మొరబెట్టుకొనెను. అతడు వెంటనే తన తెల్లని నల్లని వెంట్రుకలను రెండింటిని భూమికి ప్రసరింపజేసి వాని ద్వారమున బలరామకృష్ణులుగా అవతరించెను. యదువంశము వాడకు వసుదేవునకు రోహిణి అని భార్య యందు బలరామునిగాను దేవకి యందు శ్రీకృష్ణునిగాను జన్మించెను. వెర్రి ఎత్తినట్లు ప్రవర్తించిన రాక్షసులను సంహరించి భూభారము పోగొట్టాను. భూమిపై రాక్షసాంశములతో పుట్టిన పరిపాలకులు అనేకులు సేనలను పెంచుకొని ధర్మవిరుద్ధముగా భూదేవికి పెక్కు బాధలు కల్పించిరి. భరింపలేక దుఃఖించుచు భూమి మొరపెట్టుకొనగా భూభారమును పోగొట్టుటకై
నారాయణుడు తన తెల్లని నల్లని 2 వెంట్రుకల నుండి బలరామకృష్ణుల అవతారములుగా దిగివచ్చి యదుకులమున లీనమయ్యాను. వసుదేవుని భార్యలైన దేవకియు రోహిణియు కృష్ణ బలరాములను కనిరి. నారాయణుడు తేజోమయుడైన ఆత్మస్వరూపుడు. అతని కేశములనగా తన నుండి ప్రసరించిన కిరణములు. అందు రాత్రి రూపముగా చీకటిలో ప్రసరించిన కిరణము శ్రీకృష్ణుడిగా జన్మించను. పగటి రూపముగా ప్రసరించిన తెల్ల కిరణము బలరాముడిగా జన్మించను. ఇరువురును కలిసి సంధ్యలలో పుట్టిన రాక్షసాంశములు గల వారిని సంహరించిరి. నారాయణుడు ఎటువంటి వాడు అంటే తేజోమయుడైన ఆత్మస్వరూపుడు. అనేక స్వరూపం తేజోమయమైనటువంటిది. అంటే ఇలా ఈ విధంగా ఉంటుంది అని ఒక అందనటువంటిది. తేజస్సు అంటే మన కంటికి కనిపిస్తున్నట్టు ఈ విధంగా కాదు, దీనికంటే మూలమైనటువంటిది. అలా తేజోమయుడైనటువంటి ఆత్మస్వరూపుడు అంటే మొత్తం ఈ సృష్టి మొత్తానికి నేను అనేటువంటి విధంగా ఉన్నటువంటి వాడు. అంటే సృష్టిలో ఉన్నటువంటి జీవులందరిలోనూ కూడా అందరికీ కూడా అన్నిటి అందు అణువణువునందు నేను. ఇది ఆత్మ అంటే నేను అని అర్థం. అందుకని ఆయన ఎప్పుడు చెప్పినా కూడా నేను అనేటువంటి విధంగానే వ్యక్తం అవుతాడు. ఎందుకంటే అంతటికీ కూడా ఆత్మ ఆయనే కాబట్టి అందుకనే పరమ ఆత్మ అంటాం. మనందరం కూడా నేను అని అంటాం. ఈ నేను అనేటువంటిది ఆ నేనులో ఒక రవ్వ, అంటే ఒక్క రవ్వ అంటారు చూసారా, అలా ఒక రవ్వ అన్నమాట. అది మనందరిలోనూ ఉన్నటువంటిది ఆ రవ్వే. అందుకని మనందరం కూడా నేను అని అనాల్సిందే. కానీ అందరిలోనూ ఉన్నటువంటి ఒకే నేనుగా ఉన్నటువంటి వాడు కాబట్టి దీని పరమాత్మ అనేటువంటిది. అందుకని అటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి వాడు అని భగవద్గీతలో కూడా చెప్పాడు. నేనే పరమాత్మను అన్నాడు. అహమి సర్వభూతానాం ప్రభువు అన్నాడు. అన్ని జీవులకు కూడా ఈశ్వరుడైనటువంటి వాడిని నేనే అన్నాడు. నేనే అంటే ఆయనే అని అర్థం కాదు. మనం భగవంతుడు ఎప్పుడు చెప్పినా కూడా నేనే అంటాడు. సూర్యుడికి యోగం నేనే చెప్పానన్నాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం అన్నాడు. వివస్వంతుడికి సూర్యుడికి నేను చెప్పానన్నాడు. వెంటనే అర్జునుడు నేననగానే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. నేను చెప్పడం అంటాడేమిటినా అని అది కన్ఫ్యూజ్ అయ్యి, సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, నువ్వు నేను ఇప్పుడు పుట్టాము, నువ్వు సూర్యుడికి చెప్పానంటే నన్ను ఎలా నమ్మమంటావయ్యా అని ప్రశ్న వేశాడు అర్జునుడు. అంటే ఆ ప్రశ్న అర్జునుడు వేసాడంటే మనందరి తరఫున అనమాట. మనకు వస్తున్న సందేహం అదే కదా, సూర్యుడికి నేను చెప్పానంటే ఎలా నమ్ముతాం మనం అని. అందుకని ఆ నేను అనే చెప్తాడు భగవంతుడు. నేనే మార్గాన్ని అంటాడు. నేనే మార్గాన్ని అంటే ఆయనే మార్గం అని అనుకోండి, అది కాస్త ఒక మతం అయిపోతుంది. ఐఆమ్ ది వే అంటే హీ ఈజ్ ది వే అన్నట్టు. ఐఆమ్ ది వే, ఐఎమ్ ది పాత్ అని భగవంతుడు చెప్తే, అహమి సర్వజ్ఞానాం భోక్తాచి ప్రభరోజ అహం అని అంటే ఆయనే
అనుకున్నారు. కానీ ఆయనే కాదు, నేనే అన్నాడు. అక్కడ నేను తప్ప ఇంకొక పదమే లేదు అసలు అక్కడ. అందుకనే నేను అనే పదానికి బహువచనం లేదు చూడండి. మామూలు అన్ని పదాలకి బహువచనం ఉంటుంది, కానీ నేనులు అని ఉండదు, నేనే ఉంటుంది. ఎవరన్నా నేను అనాల్సిందే. మన పేరు చెప్పినా ఈ పేరు పైన సూపర్ఫిషియల్గా కనప్ప అసలు మన పేరు ఏమిటంటే నేనే. ఎవరు అంటే నేనే అంటాం మనం. అందుకని ఈ మొత్తం సృష్టి అంతటికి కూడా నేను అనేటువంటిది ఆయన పరమాత్మ. అందుకని తేజోమయమైనటువంటి ఆత్మస్వరూపుడు. ఆత్మ అంటే ఎలా ఉంటుందండి? దేంతో చేయబడి ఉంటుందండి అంటే తేజ రూపమైనటువంటిది ఆత్మ. మనలో కూడా అంతే. అసలు మన స్వరూపం ఆత్మయే. అది తేజోమయమైనటువంటిది కాబట్టి మనకి దృగ్గోచరం కాదంటే మనం ఈ కంటి చూపు కనిపించేటువంటిది కాదు, కనిపించకుండా. మరి తేజస్సు కనిపిస్తుంది కానీ లైట్ కనిపిస్తుంది కదా అన్నాడు. మనకు కనిపిస్తున్నట్టు లైట్ ఆప్టిక్ లైట్ అంటారు, అంటే భౌతికమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటిది. మన లైట్ అంటే ఒకటే మనకు తెలుసు, మనకి కంటికి కనిపించేటువంటిది ఒకటే లైట్ అనుకుంటాం. కానీ మనకు కనిపించేటువంటిది ఆప్టిక్ లైట్. దీనికంటే పైన ఉన్నటువంటిది మన కంటికి కనిపించదు. అది మనకు ఎలా కనిపిస్తుందంటే చీకట్లా కనిపిస్తుంది. చీకట్లా కనిపించడం ఏమిటండి? మనం దేన్ని చీకటి అంటున్నామంటే ఏదైతే మన కంటికి కంటే దీన్ని కనిపించే కెపాసిటీ కంటే మించి ఉంటుందో దాన్ని చీకటి అంటాం. నిజానికి అక్కడ చీకటి అనేటువంటిది వేరే లేదు. ఇది రిలేటివ్గా ఉన్నటువంటిది. వెలుగు చీకటి అని మనకి చేసేటువంటిది. అది ఆ రెండిటికి బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటిది అసలు వెలుగు. అది మనకి చీకటిగా అనిపిస్తుంది. మనకి మాస్టర్ గారు రాసినటువంటి రాసలీలలో కూడా వెలుగు చీకటిల అవతల నుండి వెలుగునొకండు అని రాశారు. దేన్నైతే మనం వెలుగు మనం చీకటి అని పిలుస్తున్నామో ఈ రెండింటికి అవతల అంటే బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి వెలుగు అది పరమాత్మ. ఆ వెలుగు అనేటువంటిది అది అసలైనటువంటి వెలుగు. అది ఆయన యొక్క స్వరూపం, ఆత్మస్వరూపుడు, తేజోమయమైనటువంటి ఆత్మస్వరూపుడు ఆయన. మరి అతని కేశములు ఉన్నాయంటున్నారు కదా, ఆత్మస్వరూపుడు అన్నారు, బాగానే ఉంది. ఆయనకి మనలా శరీరము ఇవన్నీ కాకుండా ఆత్మస్వరూపుడు అన్నారు. మన కేశములు మళ్ళీ ఎలా ఉన్నాయి అంటే మనకున్నట్టుగా ఆయన వెంట్రుకల జుట్టు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఆయన కేశములు అంటే ఆయన కిరణములు, ప్రొజెక్షన్. ఆ వెలుగు యొక్క ప్రొజెక్షన్ అనేటువంటిది ఆయన నుంచి కిరణములుగా ఉంటుంది. ఆ కిరణములే ఆయన కేశములు. సూర్యుడిని కూడా ఆయన కిరణములను ఆయన కేశములు అంటారు. సూర్యుడికి ఉన్నటువంటి కేశాలు. సూర్యుడికి కూడా కిరణం, బాగా జుట్టు బాగా పెరిగిపోయి ఉందట సూర్యుడికి. అంటే ఎన్ని కిరణాలు ఉన్నాయనేటువంటిది మనకు అసలు అంతుబట్టనటువంటిది. మన భూమి, ఈ భౌతికమైనటువంటి మన భూగోళం ఉంది, మన భూమి, ఈ భూమి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది సూర్యకిరణాల్లో 7 కిరణాలు మాత్రమే మనకి భూమి పడితే ఇది ఉండగలదు. ఆ 7 కిరణాలు కాకుండా మనకు కొంచెం ఎక్స్ట్రా పడితే ఈ భూమి ఉండదు. అందుకని దీన్ని ఒక కథగా వేదంలో చెప్పారు. సూర్యుడు మరి చాలా తీక్షణంగా ఉంటాడు, చాలా ఎక్కువ జుట్టు ఉంది ఆయనకి. ఉంటే అప్పుడు ప్రజాపతి అనేటువంటి ఆయనకి 27 మంది కూతుళ్ళు ఉన్నారట. వాళ్ళందరికీ తగినటువంటి వరుడు ఎవరా అని చూసేట. చూస్తే సూర్యుడు
మళ్ళీ వేరువేరుగా ఎందుకని 27 మందికి ఒకళ్ళకే ఇచ్చి పెళ్లి చేసేట ఆయన. చేసి వాళ్ళని కబరాన్ని పంపిస్తే వాళ్ళు మర్నాడు వెనక్కి తిరిగి వచ్చారు. ఓయ్ అప్పటికే ఉందా ఇలాంటిది? మనం ఇంకా ఇప్పుడు అనుకుంటున్నాం, ఇప్పుడు చూస్తున్నాం కదా. పెళ్లి చేసి పంపించగానే మళ్ళీ ఒక నెల రోజులు వెనక్కి వచ్చేసిన వాళ్ళు, అయితే 6 నెలలు వెనక్కి వచ్చేసిన వాళ్ళు, సంవత్సరాలు వెనక్కి వచ్చేసి ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నారు కదా. ఓ అప్పటి నుంచి ఉందా ఈ సంప్రదాయం అన్నారు. అది కాదు, వాళ్ళు వెనక్కి వచ్చేస్తే ఏమమ్మా వచ్చేసారని అడిగట్ట నాన్నగారు ప్రజాపతి. ఏమి నాన్న, ఆయన దగ్గరికి వెళ్ళడానికి అసలు అవకాశం లేదు, అంత వేడిగా ఉన్నాడు, అంత తీక్షణంగా ఉన్నాడు ఆయన, ఎలా వెళతాం ఆయన దగ్గరికి, అసలు మేము కాపురం చేసేది ఎట్లాగా అని. ఓ అదే పర్వాలే భయపడకండి అని అల్లుడు గారిని పండగకి పిలిచట ప్రజాపతి. పిలిచి కొత్త అల్లుడు ఫస్ట్ పండగ పిలిచి శుభ్రంగా చీ ఇంత మరీ జుట్టు పెరిగిపోయిందయ్యా అని అందరూ కత్తిరించేసి 7 వెంట్రుకలు మాత్రమే అట్టే పెట్టేట. అందుకని అలా అట్టే పెడితే ఇప్పుడు నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావయ్యా, మా అమ్మాయిలు ఇప్పుడు చాలా ఇబ్బంది లేకుండా నీతో కాపురం చేయగలరని ఆ అమ్మాయిల్ని మీరు ఇప్పుడు మీ భర్త దగ్గరతో వెళ్ళొచ్చు అంటే వాళ్ళు పంచి వాళ్ళతో కాపురం చేశారట. అదే వేదంలో ఉన్నటువంటి కథలన్నీ తమాషాగా అట్లా ఉంటాయి. అందుకని సూర్యుడికి వికర్తనుడు అనే పేరుంది, అంటే వెంట్రుకలు కట్ చేయబడిన వాడు. అందుకని ఎన్ని కిరణాలు ఉన్నాయంటే ఆయన ఎన్ని లెక్క పెట్టలేదు సూర్యుడికి. ఈ సూర్యుడికి ఎలా ఉంటే ఈ సూర్యుడికి ఎక్కడి నుంచే వెలుగు వస్తుందో ఒరిజినల్గా ఆ పైనుంచి మరి ఆయన తేజోమయమైనటువంటి వాడు ఆయన అయ్యండి. అందుకని ఆయన కేశములు అంటే ఆయన కిరణములు అర్థం. అందుకని నారాయణుడు ఏం చేశాడంటే ఈ భూమి మీద అవతరించడం కోసం తన యొక్క దీన్ని ప్రసరింపజేయడం కోసం ఒక నల్లటి కిరణము ఒక నల్లటి ఇదిను కేశము, అతని కేశం అనగా తన నుండి ప్రసరించిన కిరణములు. అందులో రాత్రి రూపంగా చీకటిలో ప్రసరించిన కిరణము, ఒకడేమో రాత్రి రూపం, ఒకడేమో పగటి రూపం, ఒకటి వెలుగు కనబడేటువంటిది, ఒకటి రాత్రి, ఒకటి అహోరాత్రములుగా. అలా 2 వెంట్రుకల్ని పంపించాడు. అది ఇందులో నేను చెప్పినటువంటిది. భూభారం పోగొట్టడానికైనా తెల్లని నల్లని 2 వెంట్రుకలు నుంచి ఇద్దరిని పంపించాడు. వాళ్ళిద్దరి రూపంలో ఉన్నటువంటిది బలరాముడు, కృష్ణుడు. అందుకని కృష్ణుడు ఆయన నల్లని వాడు అన్నారు. కృష్ణుని యొక్క వర్ణము వాడు నల్లని వాడు. ఎంత నల్లగా ఉంటాడు అంటే లక్ష్మణుని గురించి ఒకసారి చెప్తూ ఏమని చెప్పారంటే వాడు నల్లని వాడు అని వర్ణించిన. పద్మనయనంబుల వాడు, కృపారసము పైజల్లెడు వాడు అని. వాడు నల్లని వాడంటే ఇవాళ నా అంటే ఒక నెల రోజుల లా అనొచ్చు, అంత నల్లగా ఉంటాడని చెప్పారు. అంటే చీకటి మందమైనటువంటి చిక్కటైనటువంటి చీకటి అది మనం వెంచగలిగితే అంత నల్లగా ఉంటాడు. అలాగా శ్రీకృష్ణుడు రాత్రి రూపంగా చీకటిలో ప్రసరించిన కిరణము శ్రీకృష్ణుడు జన్మించాను రాత్రి రూపంలో. అందుకని ఆయన యొక్క వర్ణము, ఆయన యొక్క రూపం అలా ఉంటుంది. అంటే వ్యక్తముగా ఉన్నట్టుగా ఉంటుంది కానీ అవ్యక్తుడైనటువంటి దీనిగా ఉంటుంది ఆయన యొక్క ఇది. అంతా కూడా శ్రీకృష్ణుని యొక్క ఇది వర్ణం అనేటువంటిది, ఆయన రంగు అనేటువంటిది, కాంతి అనేటువంటిది నీలకాంతి అంటారు. ఆ నీలకాంతి ఆయన శరీరం చుట్టూ ఆ కాంతి అనేటువంటి కాంతిమయమైనటువంటిది ఉంటుంది శ్రీకృష్ణుడికి. అది అప్రాకృతమైనటువంటి చుట్టూ ఉన్నటువంటి శరీరానికి సంబంధించినటువంటిది. అందుకని అందరూ కూడా
ఆయన యొక్క కాంతిమయమైన దీన్ని చూసి మోహపడుతూ ఉంటారు. అటువంటిది ఆ శరీరం. మనకు పురాణ పురుషుల్లో కూడా మాస్టర్ గారు ఒక చాప్టర్లో శ్రీకృష్ణుడు ఇంకా అవతరించక ముందు వేదవ్యాసుడి యొక్క దర్శనాన్ని మనకు తెలియజేస్తూ, అందులో వాళ్ళిద్దరు వానవల్లప్పలాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి గురించి బలరాముడు కృష్ణుడు ఇంకా పుట్టక ముందు నుంచి వాటిల్లో నుంచి ఎలా వేదం అనేటువంటి విభాగాన్ని అంతా చేసుకుంటూ వచ్చాడు. వ్యాసుని దర్శనం అంతా ఇస్తారు, వ్యాసుడిది మిగతా ఋషులది. దానిలో శుక్ల యజుర్వేదము కృష్ణ యజుర్వేదం అనే విభాగముగా అని అంటారు. అంటే నల్లని తెల్లని కిరణం అన్నప్పుడు పగటి రూపంగా అనేటువంటిది బలరాముడుగా, తెల్లని కిరణం బలరాముడుగా వచ్చింది. ఈ నల్లని తెల్లని మధ్యలో ఉన్నటువంటిది ఉందే సంధ్యలు అంటారు. మనకి చూడండి, ఉదయ సంధ్య సాయంత్రం సంధ్య అంటే వెలుగుకి చీకటికి మధ్యలో ఉన్నటువంటిది సంధ్య కాలం అంటారు కదా. ఈ సంధ్యలలో పుట్టినటువంటి వాడు రాక్షసాంశములు కలిగిన, అది కూడా ఒక తమాషా అయినటువంటి ఒక సాంకేతికమైనటువంటిది. ఈ నలుపు తెలుపు అనేటువంటిది కలిసినటువంటిది అక్కడ మనకి ఎలా ఉంటుందంటే, సూర్య ఉదయం అప్పుడు సూర్య అస్తమయం అప్పుడు మనం కనుక గమనించగలిగితే అక్కడ ఆ కిరణములు అనేటువంటివి చిన్న చిన్న పావుల్లాగా నలుపు తెలుపు అనేటువంటి వీటిలాగా ఉంటూ ఉంటాయి. అలా ఉన్నటువంటివన్నీ కూడా వాళ్ళు ఆ పాములుగా కనిపించినటువంటివి రాక్షస దీనికి సంబంధించినటువంటివి, అందుకని నలుపు తెలుపుగా కనిపిస్తూ ఉంటాయి. అందుకనే సంధ్య వేళల్లో ఏం చేస్తామంటే, మనం సంధ్యావందనం చేసుకుని, అదే ప్రేయర్ చేసుకుని, ప్రార్థన సంధ్యావందనం ఇవి చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ సంధ్యల్లో ఉదయ సాయంకాల సంధ్యల వేళలో మనం అటువంటి విధంగా చేసుకుంటే తప్పలేదే. మామూలుగా ఆ సంధ్యల్లో మనం సంచరించడం, కొన్ని పనులు అంటే మనం తిరుగుతుంటాం, మనకు తెలియదు. కానీ అసలు ఎందుకు అలా ఏర్పాటు చేశారు? 2 సంధ్యలప్పుడు కూడా, ఉదయ సంధ్యలో సాయంత్రం సంధ్యలో ఎందుకు మనం జపం చేసుకోవడం కానీ, యజ్ఞం హవనం చేసుకోవడం కానీ, ఈ సంప్రదాయం ఎందుకు పెట్టారు? అప్పుడు సంధ్యావందనం అనేటువంటిది. ఎందుకంటే ఆ సంధ్య అనేటువంటి దీంట్లో మనం అప్పుడు వచ్చేటువంటి ఎఫెక్ట్ ఉందే, అది మనకి రాక్షసులు పనిచేసేటువంటిది అని ఒక సంకేతంగా చెప్తారు. అందుకని ఈ సంధ్యలలో పుట్టిన రాక్షసాంశములు గలవారిని ఈ బలరాముడు కృష్ణుడు కలిసి సంహరించారు అని చెప్పాడు ఈ పద్యంలో. వాళ్ళిద్దరూ కూడా, బలరాముడు కృష్ణుడు, మనకి అదొకటి కూడా ఉంది. మనకి బలరామకృష్ణులు ఇద్దరికీ కూడా ఏ భేదం లేదు. మనకి ఈ మామూలు సినిమాల్లో వాటిలో చూసి బలరాముడు కృష్ణుడికి, బలరాముడిగా దుర్యోధనుడు అంటే ఇష్టం, కృష్ణుడికి అర్జునుడు అంటే ఇష్టం అని పిచ్చి కూతులానికి వస్తారు. తెలీదు. చిన్నప్పటి నుంచి కూడా బలరాముడు కృష్ణుడు కలిసే వెలిగారు. వేణుగానం కూడా ఇద్దరు కలిసి చేశారు. బలరామకృష్ణ ఇద్దరు చిన్నప్పటి నుంచి పెరగడం కూడా అలా కలిసే పెరిగారు. అసలు మనకి జాగ్రత్తగా మనం భాగవతం కనుక చదివితే అందులో వాళ్ళిద్దరూ ఎప్పుడు అన్ని సన్నివేశాల్లో కూడా కలిసే తిరిగారు, కలిసే చేశారు. రాక్షస సంహారం కూడా అలాగే జరిగింది. బలరామకృష్ణులు చిన్నప్పటి నుంచి కూడా కంసుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసే వెళ్ళారు. వాడు చాణూరుడిని ముష్టికుని వాడినొకడు వీడినొకడు చంపారు. అలాగా బలరామకృష్ణులకి వాళ్ళ మధ్యలో ఎప్పుడూ భేదములు ఏర్పడడం కానీ, అభిప్రాయ భేదములు కానీ ఇలాంటివి అవి లేవు సినిమాలో తప్ప.
ఎందుకంటే ఆయనలో అంశే ఈయన, ఇద్దరు వేరు కాదు. అలాగా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ జననం, వాళ్ళు చేసిన పని అనేటువంటి దాని గురించి మనకి ఇందులో చెప్పబడింది. తర్వాత 174వ వచనం, ఇట్లు పుండరీకాక్షుండగు నారాయణుండు సమస్త భూభార నివారణంబు సేయందన కేశద్వయంబు చాలునని ఆత్మ ప్రభావంబు తెలుపు కొరకు నిజ కళా సంభవులైన రామకృష్ణ దేహవర్ణంబులు శ్వేతకృష్ణంబులని నిర్దేశించు కొరకు సితాసిత కేశద్వయ వ్యాజంబున రామకృష్ణాఖ్యల అలరి అవతరించెను. అందు భగవంతుడును సాక్షాత్ విష్ణుండును అయిన కృష్ణుండు జనమార్గవర్తి అయ్యును అతిమానుష కర్మంబులను ఆచరించుటం చేసి కేవల పరమేశ్వరుండయ్యే ఆ మహాత్ముండు ఆచరించు కార్యంబులు లెక్కబెట్టని ఎవరికి నలవి కాదు అయినను నాకు గోచరించిన ఎంత ఎరింగించద వినుము అన్నాడు. బ్రహ్మగారికే అంతుపట్టలేదు ఆయన యొక్క ఆ కృష్ణుడి యొక్క లీలలనేటువంటివి. ఆయన ప్రత్యక్ష స్వరూపుడైనటువంటి అంతర్యామి అన్నాడు. ఇది చూడండి, సాక్షాత్ విష్ణుండు అలరి సాక్షాత్ విష్ణుడు అంటే ప్రత్యక్ష స్వరూపమైనటువంటి అంతర్యామి అని. జనమార్గవర్తి అన్నాడు, అంటే జీవుల యొక్క మార్గంలో ప్రవర్తించువాడు. జీవుల మధ్యలో మన మధ్యలోకి వచ్చి మనలాగే ఉంటాడు, అందుకనే మనం మాయలో పడుతూ ఉంటాం. అతిమానుష కర్మంబులన్ అంటే నరుడికి సాధ్యం కాని పనులు చేశాడు. ఈ విధంగా నారాయణుడు భూమి భారం పోగొట్టుటకు తన వెంట్రుకల 2 చాలునని, అంటే నారాయణుడు అబ్సల్యూట్గా మొత్తం అంతా అసలు దిగిరావక్కలేదు, తన వెంట్రుకల 2 మబ్బిచ్చాడు, అవతరింపజేశాడు. అంటే తన కిరణాలని 2 చాలునని లోకమునకు తన మహిమ తెలుపుటకై తెల్లని వానిగా బలరాముని, నల్లని వానిగా శ్రీకృష్ణుని అవతరింపజేశాను. అంటే కృష్ణావతారం యొక్క రహస్యం అనేటువంటిది మనకి ఇక్కడ తెలిపాడు. అంటే బ్రహ్మగారు నారదుడికి చెప్తున్నటువంటి దాంట్లో మనం తెలిపాడు. ఆయన అవతరింపజేశాడు. నారాయణుడు అబ్సల్యూట్, తేజమయమైనటువంటి ఆత్మస్వరూపుడు అని చెప్పాడు, అబ్సల్యూట్ అనమాట. అందుకని భూభార నిర్వాపడానికి ఆయన మొత్తంగా దిగిరావక్కర్లేదు అని వీళ్ళు ఈ విధంగా అవతరింపజేసేట. అందు శ్రీకృష్ణుడు సాక్షాత్గా విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైన అవతారము. ఇది చాలా సూక్ష్మమైనటువంటి అంశం. ఒక పక్కన ఏమంటున్నాడు, నారాయణుడు తన యొక్క వెంట్రుకలు 2 చాలని తన మహిమను తెలుపుటకై వీళ్ళిద్దరిని అవతరింపజేశాడన్నాడు. అందులో శ్రీకృష్ణుడు సాక్షాత్ పరిపూర్ణ అవతారం అని మళ్ళీ చెప్తున్నాడు. విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైన అవతారం అన్నాడు. అంటే ఇక్కడ నారాయణుడు ఏమిటి, విష్ణుమూర్తి ఏమిటి, విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ అవతారం ఏమిటి అంటే మనకి విష్ణు, వాసుదేవ, నారాయణ అనేటువంటిది మనం అంతకుముందు సహసాలు మనం చదువుకున్నాం. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి వెలుగుని విష్ణువు అని అంటారు. అంతటా దీని అందు దాని అందు అని కాకుండా అంత విశ్వంలో అంతా కూడా విశ్వంలో అణువులోనూ కూడా ఉన్నటువంటిది విష్ణువు. రెండోది వాసుదేవుడు కూడా మనం చదువుకున్నాం. విష్ణు, వాసుదేవ, మూడోది నారాయణ. ఈ రెండింటికి వెనకాల ఉన్నటువంటిది అబ్సల్యూట్ అయినటువంటిది ఉందే, అది నారాయణ అనేటువంటి తత్వం. అంటే 3 ఒకటేనండి, ఒకటే. నారాయణ నుంచి ఇవన్నీ కూడా ఉన్నటువంటిది. కానీ ఇది 3 విధములైన, ఇది ఆ నారాయణ అనేటువంటి సోర్స్ నుంచి విష్ణువు గాను, వాసుదేవుడు గాను, సంకర్షణుడు గాను ఇలాగా
వ్యూహములుగా వచ్చినటువంటిది. అందుకని నారదుడికి ఇచ్చినటువంటి ఉపాసన కూడా విష్ణు ఉపాసన, వాసుదేవ ఉపాసన, తర్వాత నారాయణ ఉపాసన అని వాళ్ళు ఇచ్చారు అంతకుముందు పూర్వ కల్పంలో అని చెప్పారు మొట్టమొదటిలోనే. ఈ మూడుగా వచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు ఇక్కడేమిటి, విష్ణు యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారంగా శ్రీకృష్ణుడు వచ్చేట, అవతరింపజేసేట. సాక్షాత్తుగా విష్ణువు యొక్క పరిపూర్ణమైన అవతారం. అతడు మానవ దేహంతో మానవుని వలె వర్తించుచు మానవునికి అలవిగాని పనులు చేసి చూపించను. అయితే రామావతారానికి కృష్ణావతారానికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే అక్కడ ఆయన కూడా మానవుడుగానే దిగొచ్చాడు రామావతారం. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా. ఆయన కూడా మానవుడిగా వర్తించాడు. ఆయన కూడా అసాధారణమైనటువంటి పనులే చేశాడు. రాముడు చేసినటువంటి ఏది కూడా సాధారణమైనటువంటి పని కాదు కదా. కానీ కృష్ణావతారంలో ఉన్నటువంటిది ఏమిటంటే ఇంకాను ఏమాత్రమో అసలు ఎవరికి అంతుపట్టనటువంటి విధంగా ఉంటుంది కృష్ణావతారంలో. ఎవరికి వాడికి విధంగా కనిపిస్తూ ఉంటాడు. ఇలా ఎవరికి అందుకని అది అప్రాకృతమైనటువంటి అని చెప్పి అన్నారు. ప్రకృతికి అతీతమైనటువంటిది అంటే పూర్తిగా హ్యూమన్ దీంట్లోకి వచ్చినట్టుగా వస్తుంది, కానీ ఆ చుట్టూ ఉన్నటువంటిది అప్రాకృతమైనటువంటిది. కాబట్టి వాళ్ళకి ఎవడి అనుభూతి వాళ్ళకి, ఎవరికి కృష్ణుడి దగ్గర. అయితే ఆయన ఏం చేశాడంటే మానవునిలో వర్తించట, మానవుడుగా మానవుని వలె వర్తించను అన్నాడు. హ్యూమన్ బీయింగ్ లాగా ఆయన కనిపించాడు. అప్పుడు మానవులనే వర్తించాడు నిజమే. మరి ఏం చేశాడంటే మానవులకు సాధ్యం కాని పని చేశాడు చాలా. నేను అది ఎప్పుడు మరి లేకపోతే ఒక చిన్న పురిట్లో ఉన్నటువంటి శిశువు ఏమిటి, ఒక రాక్షసుని చంపడం ఏమిటి, ఉయ్యాల పడుకున్నట్టు శిశువు ఏమిటి, కాలుతో తనుదంతే వాడు రాక్షసుడు చచ్చిపోవడం ఏమిటి, మరి ఇవన్నీ మామూలు విషయాలు కావు కదా. లేకపోతే చిటికన వేడి మీద పర్వతాన్ని ఎత్తడం ఏమిటి, ఇవన్నీ మానవుడు చేసేటువంటి పనే. కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ వాడు దేవకీదేవి అది యశోదాదేవి వాడు నోరు తెరమంటే నోట్లో చూసేప్పటికీ వాడికి బుర్రగిరితో తిరిగిపోయింది. ఆవిడికి బ్రహ్మాండాలన్నీ సూర్యచంద్రుడు ఈ గోళాలన్నీ కనిపించాయి. మళ్ళీ వాడు నోరు మూసేప్పటికీ అయ్యో నా పిల్లవాడు అని మోహన పడిపోయింది. అలా మోహన చెందుతారు, తెలియదు. అటువంటిది కృష్ణావతారం. అందుకని మానవునికి అలవి కాని పనులు చేసి చూపించారు కనుకనే పరిపూర్ణ అవతారము అన్నారు. అందుకు పరిపూర్ణ అవతారం అని. అతడు ఆచరించిన లీలలను లెక్కపెట్టుటకు ఎవరికి శక్యము? ఎన్ని లీలలు చూపించాడు, ఎంత ఇది, అవి ఎన్ని అని చెప్పడానికి ఎవరికి శక్యం కాదని బ్రహ్మగారు చెప్తున్నాడు. నాకు తోచినంత వరకు చెప్పేదని అన్నాడు. ఎందుకంటే బ్రహ్మగారు కూడా ఆ శాంపుల్ చూశాడు కృష్ణావతారంలో. ఆయన కూడా మోహంలో పడ్డాడు కదా. బ్రహ్మగారు అంతటా ఆయన నేను సృష్టికర్తని, నేను బ్రహ్మను అని అనుకుని అక్కడికి వచ్చాడు. వచ్చేస్తే వాడు పిల్లవాడుగా మిగతా పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళతో కుస్తీలు పడుతూ మట్టిలో దొడుతూ వాళ్ళతో కలిసి సద్దలను తింటూ కనిపిస్తే ఈ పిల్లవాడా నేను అవతరించమంటే అవతరించిన ఆయనకి అనుమానం వచ్చింది. అందుకని టెస్ట్ చేద్దాం అనుకున్నాడు పాపం. అందుకని మిగతా వీటితో వచ్చినటువంటి ఈ పిల్లలందరినీ కూడా బాలకులు వాళ్ళందరినీ కూడాను తర్వాత ఆ గోవోత్సవాలు వీటన్నిటినీ మాయం చేశాడు, గోల పెట్టేశాడు. అది తెలుసు మనకి. అలా సంవత్సరం కాలంట, ఒకరోజు 2 రోజులు గారు మనకి మానవ హ్యూమన్ స్కేల్లో అంత మామూలుగానే ఉంది. సాయంత్రం మళ్ళీ కృష్ణుడు యథాప్రకారం ఎవరి ఇంట్లో వాళ్ళకి ఆ దూడలు గోవులు పట్టు చేశాడు.
అంతా ఎవరి పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అంతా బాగానే ఉంది సంవత్సరం పాటు. పైగా అంతకు ముందు కంటే మన తమ పిల్లల్ని వాళ్ళు తల్లిదండ్రులు చేస్తే వాళ్ళకి ఎంతో అసలు అతీతమైనటువంటి వాత్సల్యం కలిగింది వాళ్ళకి. అలాగే ఆ ఆవులకు కూడా అంతకుముందు కంటే తమ దూడలకి ఎక్కువగా పాలు ఇచ్చేట ఆవులు. ఇవన్నీ కూడా ఒక సంవత్సరం పాటు జరిగింది. బ్రహ్మగారు చూస్తున్నాడు, ఏమిటి మనం గుహలో పెట్టినటువంటి వాళ్ళు అక్కడే ఉన్నారు, వీళ్ళంతా మామూలుగా వెళుతున్నారు అని చూసి అప్పుడు ఒక సంవత్సరం పాటు చూసి, అంటే మనకి సంవత్సరం, ఆయనకి ఒకసారి రెప్పవేసి తీసినంత సమయం చూశాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది. అప్పుడొచ్చి అంటాడు, ఎలా బ్రహ్మపదంబు, నాకు నన్ను తీసుకెళ్ళి బ్రహ్మ పోస్టులో పెట్టావు, నేను బ్రహ్మని అబ్సల్యూట్ అనుకుని ఇలా మోసపోయాను నేను, అందుకని మోహంలో పడ్డాను. ఈ మోహంలో పడకుండా ఉండాలంటే మందేవుడు నాకు అర్థమైంది. నీతో ఆడుకుంటున్నటువంటి ఈ కుర్రవాళ్ళు ఉన్నారే, ఆఫ్టర్ ఆల్ ఈ కుర్రవాళ్ళు అనుకుంటాం, వాళ్ళ పాదరేణువులు నేను నెత్తినేసుకుంటే నాకు ఈ మోహంలో పడకుండా ఉంటానేమో అన్నాడు బ్రహ్మ. అందుకని అన్ని లీలలు అందుకే ఇక్కడ చెప్పాడు, నాకు తోచినంత వరకు నేను తెలుపుతా కానీ అన్ని లీలలు అన్నీ నాకేమి అర్థమయ్యాయని చెప్పలేను అన్నాడు బ్రహ్మగారు. కన్ఫెస్ చేశాడు పాపం. మాస్టర్ గారు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. బియ్యం బస్తాల షాప్లో కూర్చొని బియ్యం అమ్మేటువంటి వాడు మొత్తం ఎన్ని బస్తాలో లెక్క ఏమైనా చెప్పగలడేమో కానీ రోజువారీ అందులో ఎన్ని బియ్యపు గింజలు అంటే చెప్పగలవాడు. ఎక్కడ కొలుస్తాడు? ఆ బస్తాలు ఎన్ని బియ్యపు గింజలు అంటే చెప్పలేడు. బియ్యం బస్తాలు ఎన్ని ఉన్నాయంటే చెప్పగలడు. ఇవాడు ఎన్ని బస్తాలు అమ్ముడు పోయాయి చెప్పగలడు. కానీ వాడు రోజు బియ్యం వ్యాపారం చేస్తున్నా ఆ బస్తాలు ఎన్ని బియ్యం గింజలు అంటే ఎవరు చెప్పగలడు? అలాగే ఈ బ్రహ్మ అంటాడు, ఆయన లీలలు ఎవరు చెప్పగలమయ్యా అన్నాడు. అలా బ్రహ్మ కూడా చెప్పలేడు అని ఎగ్జాంపుల్ అది ఇచ్చారు. అని ఆయన లీలలు, కృష్ణావతార లీలలు చెప్తున్నాడు, వర్ణిస్తున్నాడు. నూతన గరళస్తనియగు పూతన పురిటింటిలోన పొత్తుల శిశువై చేతనముల హరించి పరేత నగరమునకు ననిచే కృష్ణుడు పెలుచన్. ఫస్ట్ బోణి కొట్టింది పూతన. కృష్ణుడు పురిటింటిలో పొత్తుల శిశువై ఉన్న వయస్సుననే స్తనములకు విషం పూసుకొని వచ్చిన పూతన ప్రాణములను అపహరించెను, సులభముగా యమపురికి పంపెను అన్నాడు. అతడు పురిటింటిలో పొత్తుల శిశువై ఉండగా ఒకనాడు పూతన అని రాక్షసి స్తనములకు విషములను ధరించి వచ్చెను. ఆమె ప్రాణములను హరించి అతడు సులభముగా యమలోకమునకు పంపెను అన్నాడు. వికటముగా నిజ పదాహతి ప్రకటముగా 3 నెలల బాలకుడై ఆ శకట నిశాటుని అంతక నికటస్థుని చేసే భక్త నికరావనుడై 3 నెలల ప్రాయంలో 3వ నెల శిశువుగా ఉన్నప్పుడు అప్పుడేం చేశాడంటే 3 నెలల బాలకుడై ఉన్న వయస్సున శకటాసురుణ్ణి బలముగా కాలితో తన్ని యముని దగ్గరకు పంపి భక్తులను రక్షించను. వాడు శకటాసురుణ్ణి. అతడు 3 నెలల బాలకుడై ఉన్నాడే శకటాసురుడని రాక్షసుని తన పాదముతో భయంకరముగా తన్ని యముని సమీపముకు చేర్చి తన వారిని రక్షించను అన్నాడు. ఇది అంత శిశువుగా ఉన్నప్పుడే. తర్వాత ఇంకా ఏం చేశాడంటే ముద్దుల కొమరుని వ్రేతల రద్దులకై తల్లి రోల రజ్జులంగట్టన్ బద్దులకు మిన్నుముట్టిన మద్దుల వడి కూల్చే జన సమూహము ఒకడన్. ఆ తర్వాత ఒక రోజున గోపికా స్త్రీలు చేసిన రచ్చలకై కృష్ణుని తల్లి యశోద అతన్ని త్రాటితో రోటికి కట్టాను.
అతడు ఆ రోడ్డుని ఈడ్చుకునుచూ వచ్చి మిన్నుముట్టి ఉన్న మద్ది చెట్లను పడగొట్టి జనులు పొగడనట్లుగా బద్ధులకు గంధర్వుల శాపం పోగొట్టాను. ఇది ఎవరికైనా సాధ్యమా? పెద్దవాళ్ళకే సాధ్యం కానీ శిశువుకు సాధ్యం అవుతుందా? అందుకని చెప్పాడు, మానవ శరీరం ఎత్తినా కూడా, మానవుడిగా వర్తించినా కూడా మానవులు ఎవరికీ అలవి కానిటువంటి పనులు వాడి నీళ్ళని చూపించాడని చెప్పడానికి కారణం అది. ఇందులో ఏ ఒక్కలేనైనా ఎవడికి సాధ్యం కాదు, అప్పటికి ఇప్పటికీ కూడా. అతన్ని యశోద గారాబమ్మ చేసిందని ఒకనాడు గోపికలందరూ వచ్చి అతని దుండగమలని చెప్పి రచ్చ చేసిరి. యశోద కృష్ణుని రోట కట్టెను. అతడు రోటిని ఈడ్చుకుపోయి మిన్నుముట్టి ఉన్న 2 మద్ది చెట్లను కూల్చెను. అతని అద్భుత లీలలకు జనులందరూ పొగడిరి. ఇంకా ఏం చెప్తున్నా అంటే, మదిం కృష్ణుండు యశోద బిడ్డడని నమ్మంజాల యోగీంద్ర తద్వదనాంభోజములో చరాచర సమస్త ప్రాణిజాతాటవీ నదనద్యద్రిపయోధియుక్త మగు నానాలోకజాలంబు భాస్వదనూన క్రియ చూపె తల్లికి మహాశ్చర్యంబు వాటిల్లంగన్. ఓ నారద, ఆ శ్రీకృష్ణుడు తన ముఖపద్మమున సకల చరాచరములను, జీవులను, అడవులను, నదులను, కొండలను, మహాసముద్రములను, సమస్త లోకముల అల్లికను మహాశ్చర్యముగా తల్లికి విశ్వరూపం చూపాను. అతడు యశోద బిడ్డడని మనం నమ్ముట ఎట్లు అన్నాడు. ఎవరైనా శిశువు విశ్వరూపం చూపించడం అంటే మానవుడు శిశువు అయితే సాధ్యమా? అది వాడు శిశువుగా ఉన్నప్పుడే మొట్టమొదటి విశ్వరూపం ఎవరికి చూపించాడు? తల్లికి చూపించాడు. విశ్వరూపం అంటే విశ్వమే తన రూపము అనేటువంటిది. అది విశ్వరూప సందర్శనం అంటే. విశ్వం అంతా కూడా అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడిని కాబట్టి విశ్వం విష్ణువు అని కదా మనం రోజు పారాయణ చేసుకుంటున్నాం. విశ్వరూపం అంటే విశ్వం కనిపించేదంతా కూడా తన రూపంగా చూపించినటువంటిది ఒకేసారి. అంతా నిండి ఉంటాడు, కానీ మనం విడివిడిగా మనకు చూస్తూ ఉంటాం, అందుకని మనకు తెలియదు. కానీ మొత్తం ఒక్కసారే చూపించాడనుకోండి, అది ఎలా ఉంటుంది? అది అర్జునుడికి ఆయన విశ్వరూపం చూపించినప్పుడు కూడా అంతా ఒకసారే కనబడి చూపించాడు. అంత యుగపద్ అంటే ఒకసారే అని చెప్పి అంతా వాడు అర్జునుడు చూస్తే ఏమిటి అన్నీ మొత్తం అన్నీ ఒకేసారి కనిపించేవాడికి, అన్ని రూపాలు అన్నీ ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నట్టు కనిపించాయి ఒకసారే. అలాగే వాడు గుడ్డివాడికి కూడా చూపించాడు ఆయన విశ్వరూపం. సభలోకి వెళ్ళినప్పుడు వాడికి చూపించాడు. చూస్తే అక్కడ సంజయుడు అంటాడు, సంజయుడు ఇక్కడ అది కామెంటేటర్ కదా అక్కడ వాడు ఆ కామెంటేటర్ చెప్తున్నాడు సంజయుడు, ఓయ్ వాడు ఎలా ఉందంటే వాడు రూపం మిట్ట మధ్యాహ్నం ఉన్నటువంటి సూర్యుడు ఉన్నాడు చూసావా అంటే, ఏం చూసేటువంటి గుడ్డివాడు కదా. మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని నువ్వు గనక ఊహించుకుంటే దాని 1,000,000 రెట్లు ఉంటే ఎలా ఉంటుందో అది వాడి రూపం అని చెప్పాట వాడికి వర్ణించి. అందుకని విశ్వరూపం అనేటువంటిది ఆయన మొట్టమొదటి తల్లికే చూపించాడు. ఇక్కడ ఇంకోటి కూడా మాస్టర్ గారు మనకి అంతరార్థం పతంజలిలో ఇచ్చారు. తస్య వాచక ప్రణవ అన్న చోట నోరు తెరిస్తే యశోద, నోరు తెరిచినప్పుడు యశోదకి కనబడింది అంటే అర్థం ఏంటంటేట, మనం గొంతెత్తి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఎంతసేపు ఉచ్చరిస్తామో అంతసేపు వాడితో ఉంటాంట కాంటాక్ట్లో. ఎప్పుడైతే ఇది ఆపుతామో అప్పుడు మళ్ళా మనం ఉంటాం అదిట దాని అంతరార్థం. ఓ యోగీంద్ర, కృష్ణుడు యశోద బిడ్డడను సత్యమును ఇప్పటికీ నమ్మజాలకున్నాను. అతడు ఒకనాడు నోరు తెరిచి అందు సకల చరాచర జగత్తులను జీవరాశులతో, అరణ్యములతో, నదులతో, సముద్రములతో కూడా సమస్త విశ్వరూపమును
చూపించను. ఆమె ఆశ్చర్య పరవశ అయ్యను అన్నాడు. తర్వాత ఇంకా వర యమునా నదీ హ్రద నివాసకుడై నిజ వక్త్ర నిర్గత స్ఫురిత విషాంబుపానమున భూజనులన్ మృతి పొందచేయు భీకర గరళ ద్విజిహుడగు కాళీయ పన్నగు ఆహ్రదంబు చెచ్చెర వెడలించి కాచయది సింహుడు గోపక గోగణంబులన్. ఇంకా ఏం చేసేటంటే వాడు ఏమన్నాడంటే యదుసింహుడు అన్నాడు. అంటే యదువంశానికి సింహం లాంటివాడు అని. యమునా నది దగ్గర ఉన్న ఒక మడుగులో కాళీయుడన్న ఒక విషసర్పరాజు నివసించుండెను. వాని నోళ్ల నుండి వెలువడిన విషములు కలిసిన మడుగులోని నీరు త్రాగుట వలన జనులు మరణించుచుండేది. ఆ భయంకర విషసర్పమును మడుగు నుండి వెళ్ళగొట్టి కృష్ణుడు గోవులను గోపాలులను రక్షించెను అన్నాడు. యమునా నదికి సంబంధించిన ఒక కొలంలో కాళీయుడు అని ఒక సర్పము వసించుండెను. అతని నోళ్ల నుండి వెలువడిన, నోళ్ల నుండి బహువచనం ఎందుకన్నాడు, అతనికి ఒక తలకాయ కదా కాళీయుడికి, చాలా తలకాయలు ఉన్నాయి పాముకి. అందుకని ప్రతి తలకాయకి ఓ నోరు ఉంది కదా, అందుకే ప్రతి నోటి నుంచి కూడా విషం, ఆ విషం అంతా మడుగులో కలిసిపోతుంది. విషములు కలిసిన ఆ కోనేటి నీటిని త్రాగిన జనులందరూ చనిపోవచ్చుండేది. శ్రీకృష్ణుడు కోనేటిలోకి దుమికి కాళీయుని వెలువరించి అందుండి మరి యొక్క తావునకు పంపి అతడి వారిని రక్షించెను. తనయా గోపకులొక్కరే ఇతరి నిద్రం చెంద కార్చిచ్చు వచ్చిన కృష్ణామను అగ్నిపీడితుల రక్షింపందగున్ కావవే అని కనులు మీరు మోడ్బుడిదే దావాగ్నిన్ వ్యసన్నార్తునేనన వారట్లు అనర్ప మృంగె సిఖి పద్మాక్షుండు లీలాగతిన్. కుమార, ఒకనాటి రాత్రి వేళ గోపకులు నిద్రించుండగా దావాగ్ని వచ్చి గొల్లపల్లె చుట్టుముట్టాను. ఆ మొత్తం చుట్టూ దావాగ్ని అలుముకుంది. గొల్లలు మేలుకొని, కృష్ణ, ఈ అగ్నిలో చిక్కుకున్న మమ్మల్ని కాపాడవా అని హాహాకారం చేశారట. అప్పుడు అతడు, మీరు కన్నులు మూసుకొనుడు, నేను ఈ దావాగ్నిని వెంటనే ఆర్పెదను అనేది. వారు అట్లు చేసిరి. కృష్ణుడు ఆడుకొంచున్నట్లు దావాగ్నిని మింగి వారిని రక్షించను. ఇందులో చూసారా, వాళ్ళు ఎందుకు రక్షింపబడతారు ఆయన చేత పూర్తిగా అంటే, మీరు కళ్ళు మూసుకోండి, నేను చూసుకుంటా, దాని సంగతి నేను ఆపుతా అన్నాడు. అంటే వాళ్ళు కళ్ళు మూస్తున్నారు అంతే. కృష్ణుడు ఏం చెప్పారో చేస్తారు వాళ్ళంతే. అంతేగాని వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి, అదే యాదవులు అయితే ఏం చేసేవాళ్ళు అంటే, కళ్ళు మూసుకోమంటే కృష్ణుడు ఏం చేస్తాడో ఒక కన్ను మూసుకుని ఒక కంత చూసేవాళ్ళు. అలా చేస్తాడు, వాళ్ళకి రక్షణ కలగదు. అబ్సల్యూట్గా వాడు భగవంతుడు చెప్పినట్టు చేస్తే రక్షింపబడతారు. అలా చెప్పినట్లు మరొక రకంగా లేకుండా చేసినటువంటి వాళ్ళే ఈ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు. యాదవులకి వీళ్ళకి తేడా అది. యాదవులు తమను రక్షించుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ ప్రయత్నం ఏమీ చేయలే. వీళ్ళు ఎంతసేపటికి ఆయన సేవించుకుంటూ ఉండడం, రక్షకుడు ఆయనే, ఆయన ఏం చెప్తే చేయడం. అందుకనే నువ్వు కళ్ళు మూసుకోండి కాపాడతా అన్నాడు. కళ్ళు మూసుకున్నారు. వారు అట్లు చేసి అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఆడుకొనుచున్నట్లు దావాగ్ని మృంగేట్టవాడు. అది ఎవడం చేయగలండి? అంత మహా దావాగ్ని వస్తే ఆడుకుంటున్నట్టు వాడి క్రీడ. దావాగ్నిని చేయడం కూడా వాడి క్రీడే, వాడికి లీలే. చిన్న పిల్లవాడు ఆటలాడుకున్నట్టుగా ఆ దావాగ్ని మింగేసి వాడిని రక్షించాట. వాడు
కుమార, ఒకనాటి రాత్రి గోకులమందలి గోపకులందరూ గాఢ నిద్రలో ఉండగా కారచి చుట్టుముట్టెను. వారు మేల్కాంచి ఏమీ తోచక కృష్ణ మమ్మ రక్షింపు, దయచూడు మన కేకలు పెట్టింది. కృష్ణుడు వెంటనే మీరు కన్నులు మూసుకొనుడు, నేను ఈ అగ్నిని ఆర్పివేయదును అని పలుకగా వారట్లు చేసిరి. వెంటనే కృష్ణుడు దావాగ్ని తన వైపుకు ఆకర్షించి మృంగి గోపకులను రక్షించను. ఆ అగ్నిని ఏం చేశాడు? తన వైపుకు ఆకర్షించాట. వాళ్ళని ఏం చేయకుండా తన వైపు ఆకర్షించేసి మింగేశాట అగ్నిని కాస్త. అలా రక్షించాడు వాళ్ళని అన్నాడు. అంటే ఒక్కొక్కడిని ఒక్కొక్క విధంగా రక్షించాడు. ఎప్పుడు రక్షించగలనంటే వీళ్ళు పూర్తిగా శరణాగతి చెందితే రక్షించగలడు. అదే అక్కడ ఉన్నటువంటి విశేషం. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ అలా పూర్తిగా శరణాగతులై ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, కానీ వాళ్ళు కొంతసేపు శరణాగతి ఉంటుంది, కొంతసేపు మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. అందుకని వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకా ఆ మిగిలినటువంటి వాళ్ళు వాడిని శత్రువుగా చూసి రాక్షసులై వాడి చేతిలో హతులు అవుతారు. ఇన్ని గ్రేడ్స్ ఉన్నారు కృష్ణావతారంలో. మందుని గతి యమునాంబవులందు నిసింగృంకి బద్ధుడై చిక్కిన ఆనందుని వరుణ నిబంధనమందు నివృత్నిగజేసి హరి సదయుండై. ఇంకోసారి ఏమైందంటే, ఒకనాడు నందుడు యమునా నది బురదలో దిగబడి మునిగిపోయాను. యమునా నదిలో దిగాడు ఆయన స్నానం చేద్దామని. అక్కడ లోపల ఊబిలో దిగబడిపోయాడు నందుడు. దిగబడిపోయి లోపలికి మునిగిపోయాడు. వాణ్ణి వరుణ్ణి బంధనము నుండి కృష్ణుడు తప్పించి రక్షించను. వరుణ బంధంలో పడ్డాట ఆయన. అది తప్పించుకోవడం సాధ్యం కాదు మునిగిపోతే. కానీ అలాంటి వాడిని శిశువుగా ఉన్నటువంటి వాడికి చిన్న పిల్లవాడుగానే ఉన్నాడు అప్పటికి కృష్ణుడు. కానీ ఆయన రక్షించాడు. అదే అక్కడ అంటే ఒక చిన్న పిల్లవాడు పెద్దవాడిని ఊబిలో ఉన్నటువంటి వాడిని రక్షించడం అని మామూలు ఊబి కాదు, వరుణబంధం అన్నాడు చెప్పారు. అందులోంచి రక్షించారట. అలాగే హయసూనుండగు దానవుండు నిజమాయన్ కోపరాజి గుహాశ్రయమునరించి తత్పదంబు నిరంధ్రంబు గావించినన్ రయమొప్పంకుటిలాల సురాధముని బోరంద్రుంచి గోపావళిన్ దయతో గాచిన కృష్ణు అన్ సన్మహిమన్ ఏతన్మాత్రమే తాపస. ఒకనాడు హయసూనుడు అందు రాక్షసుడు తన మాయతో పశుల కాపరులను గుహలోనికి పంపి దారి బంధించాను. ఈరోజు గోవుల్ని వాటిని తోలుకుని వెళ్ళినటువంటి వీళ్ళందరినీ ఆ రాక్షసుడు ఏం చేశాడంటే ఒక గుహలోకి లోపలికి పంపించాడు. వాళ్ళని పంపించి మళ్ళీ బయటికి రావడం లేకుండా బంధించాట వాళ్ళని. అప్పుడు కృష్ణుడు ఆ రాక్షసుని సంహరించి గోపకులను దయతో రక్షించను. అతని మహిమ ఇంతింతని చెప్పవచ్చునా అన్నాడు. హయసూడుని రాక్షసుడు తన మాయతో ఒకనాడు గోవులను కొండ గుహలోనికి పంపి గుహదారిని బంధించను. కృష్ణుడు వానితో పోరాడి చంపి గోవులను గోపకులను రక్షించను. దివిజేంద్ర ప్రీతిగా వల్లవజనులు ఏటేట చేయు లాలిత సవనోత్సవంబు హరి మానిపిన గోపవరులు కవింపకున్న బలదిప్పుడు అలుకన్.
మందకొండల మందసమంద వృష్టి గ్రంథుకొనుడంచు ఇంద్రుండు మందలింప చండ పవన సముద్ధూత చెటుల నిలయ సమయ సంవర్తకాభీర జలధరములు గోపకులు ప్రతి సంవత్సరము దేవేంద్రునకు ప్రీతిగా ఉత్సవములు చేయువారు. కృష్ణుడు వాణ్ణి మానిపించను. దానితో ఇంద్రుడు కోపించను. పశువుల గణము గోపకులు గణము తలడిల్లిపోనట్లు మహావర్షముతో మీరు కమ్ముకొరుడు అని ఇంద్రుడు మేఘములను హెచ్చరించను. అప్పుడు భయంకరమైన పెనుగాలి చెలరేగి ప్రళయకాలమున కనిపించినట్టు మేఘములు సుడులు తిరుగుచూ కమ్ముకొనెను. గోపకులు ప్రతి సంవత్సరము దేవేంద్రునకు ప్రీతిగా ఉత్సవములు చేయుచుండిరి. కృష్ణుడు వారిని మానిపించను. దానితో ఇంద్రునకు కోపం కలిగాను. ఇంద్రుడు కారుమేఘములను పురిగొల్పి గోపకులమును ముంచెత్తుడు అండి ఆజ్ఞాపించను. భయంకరమైన గాలులు చెలరేగి ప్రళయకాల మేఘములు ఆక్రమించినవి. సప్తస్కంధశిఖా కలాపరుచిమత్ సౌదామణి వల్లికా దీప్తోదగ్రహ ముహుస్తమః పిహిత ధాత్రీభాగ నిరంధ్రమయి సప్తాస్వస్ఫురదిందుమండల నభస్సంచారితాశాంతర వ్యాప్తాంబోధ నిరర్గణ స్ఫుట శిరోవా పూరధారాళమై. అది ఎలా ఉందంటే భూమి చుట్టూను గల వాయుమండలములకు ఏడింటికిని పైన పింఛము విప్పినట్లు కాంతులు వెరదల్లుతున్న మెరుపు తీగలు. భూమి చుట్టూ వాయుమండలము 7 మండలాలు ఉంటాయి భూమి చుట్టూ ఉండేటువంటివి. ఆ 7 మండలాలు అనేటువంటివి సప్తద్వీపములు అని అంటారు. వాటిపైన పింఛం విప్పినట్లుగా కాంతులు వెరదల్లుతున్న మెరుపు తీగలు ఏర్పడి మీదికి చీల్చుకొనొచ్చు మాటిమాటికి చీకట్లలో అలుముకొన్న భూభాగంతో సందులేని విధమున మబ్బులు సూర్య చంద్ర మండలములను కప్పెను. ఆకాశము నుండి దిక్కుల సందులలో కూడా చొచ్చుకొని తలలు పగులుతున్నట్టు స్థూలమైన జలధారతో ఎడతెగని వర్షము కురిసెను. సప్తమారుష మండలమును చీర్చుకొని మెరుపు తీగలతో వెంటనే చీకట్లు కమ్ముకొని కారుమేఘములతో సూర్యచంద్రుల కాంతులను చొరనీయక పట్టిన ముసురుగా ధారాళమైన వర్షము కురిసెను. కురియు వానదళ్ళు పెళ్ళున రిమ్మలు కొని సొమ్మలు పోయి గోకులం బాకులం పోయి కృష్ణ కృష్ణ రక్షింపుమని ఆర్తిం పొంది కుయ్యిడ అఖండ కరుణాసముద్రుండును భక్తజన సురద్రువుండును అయిన పుండరీకాక్షుండు సప్తాబ్దంబుల బాలుడై నిజ భుజాస్తంభంబులన్ లీలమై సప్తాహంబులు శీలరాజము లసఛత్రంబుగా దాల్చి సంగుప్త ప్రాణుల చేసే మాధవుడు గోపాల గౌరాతమున్ సప్తాంబోధి పరీత భూధర్ణ ఆశ్చర్యం విచింతింపగన్. అట్లు కురిచిన వర్షము వేగమునకు గోపకులు గోవులు దిమ్మ తిరిగి మొగం తిరిగిపోయి సొమ్మసిల్లి చికాకు అయిపోయేది. తట్టుకొనలేక కృష్ణ రక్షింపుము అని మొరపెట్టుకున్నది. కృష్ణుడు దయకు సముద్రము వంటివాడు, భక్తుల కల్పవృక్షము వంటివాడు. వెంటనే గోవులను
గోపకులను రక్షింపతలచెను. 7 సంవత్సరముల వయస్సు పిల్లవాడై కూడా తన చేతిని స్తంభముగా ఎత్తిపట్టి క్రీడగా 7 దినములు పర్వతమును గొడుగుగా నిలిపి గోవులను గోపకులను చక్కగా ప్రాణరక్షణం చేసెను. 7 సముద్రములచే చుట్టబడిన భూమిని ధరించిన వాడికి ఇది ఎంచి చూడగా ఒక వింత కాదు అన్నాడు. ఆ వానకు తట్టుకొనలేక సొమ్మసిల్లిపోతున్న గోకులం వారందరూ కృష్ణ రక్షింపను మొరలిడిరి. అప్పుడు కృష్ణుడు 7 సంవత్సరముల వయస్సు గలవాడైనను స్తంభము వలె చేయి పైకెత్తి నిలబడి 7 అహోరాత్రములు పర్వతమును గొడుగు పట్టినట్టుగా ఎత్తి గోవుల గోపాలకుల గుంపులను కాపాడాను. 7 సముద్రములతో చుట్టబడి ఉన్న భూమిని ధరించిన నారాయణులకు ఇది ఒక ఆశ్చర్యమైన పని కాదు అన్నాడు. సాంద్ర శరచంద్ర చంద్రికా ధవళిత విమల బృందావన విధియందు రాసకేళి మహోల్లాసుడై ఉత్ఫుల్ల జలజాక్షుడొక నిశా సమయమునను తనరారు మంద్ర మధ్య తారముల నింపు దళుకొత్త రాగ భేదముల చెలంగి దైవత ఋషభ గాంధార నిషాద పంచమ షడ్జ మధ్య స్వరములోభి గళలు జాతుల్ మూర్ఛనల్ గలుగ వేణునాళ వివరాంగుడి న్యాసలాలమున మహితగతి పాడే అవ్యక్త మధురముగను పంకజాక్షుండు దారువు అంకురింప. ఇంకా ఏం చేశాడంటే ఇక్కడ నిర్మలమైనటువంటి బృందావనం అనబడు తోటలో, అంటే యమున ఒడ్డున శ్రీకృష్ణుడు గోపికలతో విహరించిన వనమునకు బృందావనం అని పేరు. ఇక్కడ మన టీకలో కూడా చాలా వివరణ ఇచ్చారు మాస్టర్ గారు. బృందావనం అంటున్నాం మనం. ఏమిటి బృందావనం అంటే? అంటే బృందావనం అనబడేటువంటి తోటదారుల్లో, అంటే యమున ఒడ్డున శ్రీకృష్ణుడు గోపికలతో విహరించిన వనమునకు బృందావనం అని పేరు. బృంద అను పదమునకు తులసి అను అర్థం కూడా కలదు. బృంద అంటే చాలా అర్థాలు ఉన్నాయి ఆ పదానికి. బృందం అంటే గ్రూప్ అనే అర్థం ఉంది, బృంద అంటే తులసి అనే అర్థం కూడా ఉంది. బృంద అయిన పదమునకు తులసి అను అర్థం కలదు కనుక అది తులసి రేట్లు ఎక్కువగా ఉన్న వనము కావచ్చును. బృందావనానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, బృందావనం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ క్లూ, ఆ వివరణ ఇక్కడ చెప్తున్నారన్నమాట. తులసి బృందం అంటే తులసి అనేటువంటి అర్థం ఉంది కాబట్టి బృంద అంటే ఆ తులసి చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి వనం కాబట్టి అది బృందావనము అనేటువంటి పేరు వచ్చి ఉండొచ్చు అంటున్నారు. ఇది కాక శ్రీకృష్ణుడు వేణుగానము మూలమున బ్రహ్మానందము కలుగజేసిన యోగ మార్గమునకు కూడా బృందావనమును రహస్యనామము కలదు. బృందావనం అంటే ఆ తులసి వనం అనేటువంటిది ఒక అర్థం. అంతేకాకుండా ఆయన వేణుగానంతో ఏం చేశాడు, బ్రహ్మానందం కలుగజేశాడు. అది ఒక యోగ మార్గమైనటువంటి విధంగా వాళ్ళకి అది, అందువలన బృందావనం అనేటువంటి రహస్యనామం కూడా ఉంది. అది ఇచ్చట దీని అర్థం వేరు. బృంద అవనము లేక గుంపులుగా జీవులను రక్షించుట అని అర్థం. బృందావనం అంటే ఈ ఇన్నర్ మీనింగ్ ఏమిటంటే గుంపులుగా, బృంద అవనము అనేటువంటిది అంటే గ్రూప్ అందరినీ కూడా రక్షించడం ఆయన చేశాడు వాడు. అందుకని వాళ్ళందరినీ కూడా బృంద అవనము, గుంపులుగా జీవుని రక్షించడం. ఈ మార్గమున ఒక్కొక్కరే వేరుగా ధ్యాన సాధన చేయక్కర్లేదు. కృష్ణుని వేణుగానం విన్న చాలును ఈ సాధనకు ఏర్పరిచిన మొదటి ప్రదేశం కనుక ఆ తోటకు బృందావనం అనేటువంటి పేరు వచ్చినది. అది ఇక్కడ టీకలో వివరణ ఇచ్చారు.
బృందావనం అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందో ఇక్కడ చెప్పారనమాట. అంటే అక్కడ కృష్ణుని యొక్క వేణుగానం వల్ల ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజ్ఞలు అన్నీ కలిసి ఒకే ప్రజ్ఞగా నిలిచాయి ఆయన యందు ఆ వేణుగానానికి. అంటే ఒక్కొక్కళ్ళకే వేరువేరుగా కాకుండా అందరి బృందం అందరికీ కూడా అందరినీ ఒకేసారి ఆ అనుభూతి కలిగించి అందరినీ రక్షించడం అనేటువంటిది ఆ బృందం అనేటువంటి దీనిగాను. అందుకని అలా మొదటి ప్రదేశం అక్కడ జరిగింది. అందువలన దానికి బృందావనం అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి ఇక టీకలో మహేష్ గారు వివరణ ఇచ్చారు. గ్రూప్ ఇనిషియేషను, గ్రూప్ సాల్వేషను అనేటువంటిది అని బృందావనం అంటే. శరదృతువునందు ఒక రాత్రి బృందావన వీధుల్లో శ్రీకృష్ణుడు గోపికలతో కూడి రాసకేళి అని ఒక మహోత్సవం చేశాను. ఆ వెనకాల పిల్లల్ని బయటికి పంపించండి మాట్లాడుకున్నట్టయితే. ఆ సమయమున నృత్యం చేయుచు పాటలు పాడుచు గోపికల నడుమ నిలబడి అనేక రాగములతో అతడు స్వరముల పుష్టితో కళలు జాతులు మూర్ఛన్లు వెలువడుతున్నట్లు వేణువును ఊదెను. అతని కరాంగుడులు వేణువు కన్నములను స్పృశించుటలో ఇది అని వివరింపురాని బ్రహ్మానందము కలిగి దాని అనుభూతి చుట్టుపక్కల వ్యాపింపగా మ్రోడులు కూడా చిగిర్చినవి. అక్కడ అలా చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ. శరదృతువు వెన్నెలలు కురియుచుండగా ఒకనాటి రాత్రి కృష్ణుడు రాసక్రీడను మహోత్సవము చేశాను. వ్యాసుల వారు భాగవతంలో ఈ ఘట్టాన్ని రాస్తూ భగవాన పితారాత్రి శరదోత్ఫుల్ల మల్లిక వీక్ష్యరంతుం మనశ్చక్రే యోగమాయా సమాశ్రిత ఉపాశ్రిత అన్నాడు ఆయన శ్లోకంలో, మొట్టమొదటి శ్లోకంలో. శరదోత్ఫుల్ల మల్లిక అనడం ఎంత విశేషమైనటువంటి విషయం. శరత్కాలంలో మల్లెపూలు పూస్తాయంటే పోయాం మామూలుగా. భగవానుడు ఆయనకి ఆ రాత్రి ఎలా ఉందంటే శరదోత్ఫుల్ల మల్లిక అన్నాడు. అంటే మామూలుగా ఉన్నటువంటి సామాన్యమైనటువంటిది కాకుండా ఆ శరత్కాలంలో ఉత్ఫుల్ల మల్లిక విరగబూచినటువంటి మల్లెపూలు. అంటే అక్కడ ఒక పక్కన శరత్కాలంలో శరత్పూర్ణిమ వెన్నెల ఉంది. ఆ వెన్నెల ఎలా ఉంది? పూర్తిగా పూచినటువంటి మల్లెపూలు పరిచినట్లుగా ఉంది ఒకటి. తర్వాత ఆ సమయంలో ఆయనకి మనశ్చక్రే రంతుం మనశ్చక్రే అన్నాడు. వాళ్ళతో ఆడుకోవడానికి మనస్సు పడ్డట్టు ఆయన. అంటే ఎందుకని అంటే యోగమాయాం ఉపాశ్రిత, అందరి యందు యోగమాయ అనేటువంటి దాన్ని ప్రసరింపజేసి వాళ్ళందరినీ హయ్యర్ కాన్షియస్నెస్ అనేటువంటి దాంట్లోకి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక దివ్యమైనటువంటి ఎక్స్పీరియన్స్, అనుభూతి అనేటువంటి దాన్ని ఆయన ఇచ్చినటువంటి ఘట్టమే ఈ రాసలీలా ఘట్టం అనేటువంటిది. అక్కడ ఏం చేశాడంటే మంద్రము, మధ్యము, తారము అను స్థాయిల్లో సప్తస్వరములు ఒప్పగా సంగీతంలో మంద్రము, మధ్యము, తారము అనేటువంటివి 3 స్థాయిలు ఉంటాయి. ఆ 3 స్థాయిల్లోనూ సప్తస్వరాలు అనేటువంటివి, స్వరాలేమో 7 ఉంటాయి. ఆ ఒప్పగా కళలు, జాతులు, మూర్ఛనలు సంతోషము కలిగింపగా తన వేణురంధ్రముల నుండి గానామృతం ప్రసరించి అవ్యక్త మధురముగా స్పృశించినప్పుడు మ్రోడులు కూడా చిగురించినవి అన్నాడు. అంటే అక్కడ ఏమిటంటే ఈ 3 స్థాయిల్లోనూ కూడా ఈ 7 స్వరాలని ప్రసరింపజేసేట ఆయన.
అంటే 7 స్వరాలు సరిగమ పదని అనేటువంటి 7 స్వరాలు ఉన్నాయే, ఆ 7టిని కూడా మంద్రంలోనూ మధ్యంలోనూ తారాల్లోనూ 3లో కూడా, అంటే 3 ఏళ్ళు 21 త్రిసప్త సమిధకృతాః అని మనం పురుషోక్తులు మనం చదువుకుంటామే. ఈ 21 అనేటువంటిది ఒక చాలా ప్రత్యేకమైనటువంటిది. త్రిసప్త సమిధకృతాః అంటే అలాగే ఈ సంగీతంలో కూడా 3 స్థాయిలు 7 స్వరములు ఒప్పగా అప్పుడు కళలు జాతులు మూర్ఛనములు అనేటువంటిది సంతోషము కలిగింపగా తన వేణురంధ్రముల నుండి గానామృతం ప్రసరించి అవ్యక్త మధురముగా స్పృశించినప్పుడు మోడులు కూడా చిగురించినవి. మోడులు అంటే పూర్తిగా ఎండిపోయి ఉట్టి, మనం కొన్ని చెట్లు పూర్తిగా వాటికి ఆకులు ఇవి లేకుండా రాలిపోయి మోడులైపోయి ఉరికినే అలా పడి ఉంటాయి. వాటిలో చిగురించాయట అవి. అది మామూలుగా చిగురించడం జరగదు మోడైపోయిన తర్వాత. అలాంటిది ఈ గానామృతమైనటువంటి సోకి ఆ మోళ్ళు కూడా చిగురించాయి. అంటే అది విన్నటువంటి వాళ్ళకి ఆ మోళ్ళే చిగురిస్తే ప్రత్యక్షంగా అందులో ఉన్నటువంటి వాళ్ళకి, విన్నటువంటి వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఇది చిగురించి వాళ్ళందరూ ఉత్తమమైనటువంటి స్థితిలో ఆ దివ్యానుభూతిలోకి వెళ్ళారన్నమాట వాళ్ళు. ఇక్కడ మాస్టర్ గారు వివరణ ఇచ్చారు. సంగీతమున సప్తస్వరములకు స రి గ మ పదాని అను సంకేతములు కలవు. ఈ పాడేటువంటి సరిగమ పద ని అనేటువంటి 7 కూడా 7 స్వరాలకు సంకేతములు. వీనిని ధ రి గ ని ప స మ అను వరుసలో మధ్యము మంద్రము తారమును 3 స్థాయి భేదములతో శ్రీకృష్ణుడు గానము చేయొచ్చు. ఈ స్వరముల వరుసకు సంబంధించిన రాగములన్నింటిలోనూ సంగీతం పలికించను. సంగీతంలో మనకి వేరువేరు రాగాల్లో మనం వింటూ ఉంటాం సంగీతాన్ని. ఆ వేరువేరు రాగాలుగా ఎలా మనకు వినబడుతుంది అంటే ఈ స్వరాలు 7 ఉన్నాయి. కానీ ఈ 7 స్వరాలని వాటి వరుస మార్చి పాడినప్పుడు వేరువేరు రాగాలు ఏర్పడతాయి. అది మన సంగీతం మనం తెలుసుకున్నటువంటి వాళ్ళు తెలుసు. అది ఆ సంగీతం వాడి గురించి తెలియపోయినప్పటికీ కూడా మనం వినేప్పటికీ ఆ రాగాలనేటువంటి ఎక్స్పీరియన్స్లోకి మనం వెళతాం. అది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మనందరికీ సంగీతం నేర్చుకున్నప్పుడు తెలుస్తుంది. కానీ ఆ ఎక్స్పీరియన్స్, అనుభూతి అనేటువంటిది వేరు రాగాలు ఎలా పలుకుతాయి అంటే ఉన్న స్వరాలు 7 అయినా సరే రాగాలు అనేటువంటివి ఆ మంద్రం మధ్య తారము అనేటువంటి స్థాయి భేదములతో వాటితో చేస్తుంటే ఏ స్వరం ఏదేంటో ఏ స్థాయిలో పడిందో దాన్ని బట్టి రాగముల యొక్క ఇవి కలిగి దాంతో ఈ స్వరముల వరుసకు సంబంధించిన రాగములన్నిటితోనూ సంగీతం పలికించాడు ఆయన వేణువుతో. వేణువుపై అతనికి గల నైపుణ్యముచే కళలు మూర్ఛనలు అలంకరించుచు జాతులు అనబడు గీతములు పాడెను. ఎంత సంగీతం శాస్త్రం సంబంధించినటువంటిది ఆ వివరణ ఇచ్చారు మాస్టర్ గారు ఇక్కడ. దానితో వినువారికి కేవలం సంతోషము కాక బ్రహ్మానందము కలిగాను. అది విన్నప్పుడు మనం మామూలుగా ఏ రకమైనటువంటిది ఈ సంగీతము ఇవన్నీ వింటున్నప్పుడు అది పాటగా కానీ లేదంటే వేణువు వాయించినప్పుడు కానీ వీణ వాయించినప్పుడు కానీ ఏ రకంగా అయినా సరే ఆ వింటున్నప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. అది ఇక్కడ
వినువారికి కేవల సంతోషము కాక బ్రహ్మానందము కలిగాను. బ్రహ్మానందం అంటే ఏమిటి? మనం ఆనందం అనేటువంటి స్థితి పూర్తిగా సంపూర్ణంగా ఆ స్థితిలోకి వెళ్ళి అక్కడి నుంచే మనం మిగతా అంతా కూడా చేస్తున్నప్పుడు బ్రహ్మానందం. అది బ్రహ్మానందం అనేటువంటిది. ఆనందం మామూలుగా ఆనందం అనేటువంటిది ఉంటుంది. ఆ ఆనందం అనేటువంటిది దాంట్లోకి పూర్తిగా వెళ్ళిపోయి అబ్జర్వ్ అయిపోవడం ఉంటారు సరే, లీనం అయిపోవడం, అబ్జర్వ్ అయిపోవడం అంటే ఇక మనం వేరే ఉండాలి అంటే అది పైగా అందరూ కూడా ఒకేసారి. అది బ్రహ్మానంద స్థితి అనేటువంటిది ఇచ్చాడు ఆయన. అట్లు కలుగుటకై కావలసిన నృత్యము, అందరి ముద్రలు, బంధములు గోపికలకు అప్రయత్నంగా సిద్ధించినది. ఆయన ఆ రకంగా వేణుగానం చేస్తుంటే ఆ బ్రహ్మానందం అనేటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి గోపికలకి ఆ చేస్తున్నటువంటి ఆ సంగీతం, ఆ వేణుగానం ద్వారా ఇస్తున్నటువంటి దానికి అనుగుణంగా వీళ్ళు ఏం చేశారంటే నృత్యము చేశారట. అది వాళ్ళు కావాలని చేయలే, అప్రయత్నంగా జరిగింది. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నృత్యము, అందరి ముద్రలు, నృత్యం చేసేటువంటి వాళ్ళకి ముద్రలు ఉంటాయి. అదే మనం నృత్యం చేసేవాళ్ళని చూస్తుంటే వాళ్ళు ముద్రలు, రకరకాలైనటువంటి ముద్రలు చేస్తారు. ఆ నృత్యము, ఆ ముద్రలు అనేటువంటివి బంధములు అంటారు. బంధం అంటే ఇక్కడ మామూలుగా అర్థంలో బంధం వేసుకోవడం అర్థం కాదు. ఆ నాట్యంలో చేసేటువంటి భంగిమలో వచ్చేటువంటి వాటిని బంధములు అంటారు. ఆ బంధములు గోపికలకు అప్రయత్నముగా సిద్ధించినవి. వాళ్ళ ఎఫర్ట్ ఏం లేదు, ఎఫర్ట్లెస్. అంటే వాళ్ళందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటిది రాసలీల అనేటువంటిది ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళ ప్రయత్నం లేకుండా వాళ్ళందరి చైతన్యం అంతా ఒకే చైతన్యంలో మహా చైతన్యంగా కలిసిపోయి వాళ్ళు ఆ ప్రజ్ఞలన్నీ కూడా బ్రహ్మానందం అనేటువంటి స్థితిలో నిలిచిపోయి అప్రయత్నంగా వాళ్ళు దానికి ఆ సంగీతం అనేటువంటి దీనివల్ల వాళ్ళు నృత్యం అనేటువంటి వాళ్ళు చేయడం జరిగి ఈ ముద్రలు, ఈ బంధములు ఇవన్నీ కూడా అప్రయత్నంగా జరిగినటువంటి వాళ్ళేమి ప్రయత్నం చేయకుండానే వాళ్ళ అవి చేయడం అనేటువంటి జరిగింది. అది వింటుంటే వాళ్ళకి ఇందు షడ్యమను స్వరమును అనంత కాలమున లయము చేసి మిగిలిన 6 స్వరములను 6 ఋతువుల శోభలుగా కృష్ణుడు అనుభవింపచేసెను అని సంప్రదాయము చెప్పుతున్నది. అందులో షడ్యము అనేటువంటి దాన్ని ఏం చేశాడంటే షడ్యం అనేటువంటి స్వరాన్ని అనంత కాలము లయము చేశాడు. అలా ఎంతకాలం అంటే కాలం అనేటువంటిది మన మనస్సు ఉన్నప్పుడు కాలం ఉంటుంది. మనస్సు పొద్దుగా లయం అయిన తర్వాత కాలం అనేటువంటిది ఏముండదు అక్కడ. ఎంతసేపు మనసు మంచి సంగీతం వింటున్నాం అనుకోండి, ఆ సంగీతం వింటున్నప్పుడు మనం ఇప్పుడు ఎంత అయింది, ఇప్పుడు ఎక్కడున్నాము అనేటువంటిది కూడా మర్చిపోతాం. అంతటి అద్భుతమైనటువంటి సంగీతం వింటున్నప్పుడు మంచి వేణుగానం కానీ మంచి గానం కానీ ఏదైనా సరే, లేదా భగవన్నామ సంకీర్తనం. ఇప్పుడు మధ్యాహ్నం చూడండి ఆయన పాడారు కదా, నారాయణ తిత్తులో తరంగాలు పాడుతుంటే, అలాగా దాంట్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుందంటే మన ప్రజ్ఞ, మన చైతన్యం అనేటువంటి దానిలోకి వెళ్ళినట్టయితే మనకి ఇక కాలము, దేశము ఇవన్నీ జారిపోతాయి, అవి ఉండవు అన్నమాట. అది అందువల్ల ఈ షడ్యము అనేటువంటిది దాన్ని ఆయన చేసి మిగిలినటువంటి 6 స్వరాల్ని కూడా ఋతువుల శోభగా అనుభవింపజేశాను. ఋతువులు 6 కూడా ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఈ 6 ఋతువులు అనేటువంటిది ప్రతి ఆ ఋతువులన్నీ 6 యొక్క శోభని వాళ్ళకి ఒక్కసారి అనుభవం అనేటువంటిది కలిగింది అని సంప్రదాయం చెప్పుతున్నది. ఈ సంప్రదాయము అంతకుముందు చాలా కాలం నుండి వేద విజ్ఞానమున సామవేదం అని పేరుతో ఉపదేశింపబడెను. ఎక్కడి నుంచి వచ్చింది సంప్రదాయం అంటే సామవేదం నుంచి వచ్చింది. అందుకని సామవేదం అనేటువంటిది
గానం చేస్తారు. వేద మంత్రాలు అనేటువంటి వాటిలో ఋగ్వేదము, యజుర్వేదము అనేటువంటివి మిగతా మామూలుగా స్వరంతో చదివేటువంటిది. సామవేదం మాత్రం దాన్ని సంగీత స్థాయిలో గానం చేసేటువంటి సామవేదం. దాని పరిపూర్ణ స్వరూపమే శ్రీకృష్ణుడు. అంటే ఆయన పరిపూర్ణ స్వరూపం ఏమిటంటే ఈ రకమైనటువంటి స్వర విస్తారం చేస్తూ ఆ సామం అనేటువంటిది ప్రాణసామవేద అన్నారు. మనకి వేదముల్లో మూడింట్లోనూ, అంటే వేదాలు 4 కానీ అందులో త్రయీ విద్య, త్రయీ అంటే 3, ఆ 3 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని. అందులో వాగేవ ఋగ్వేద, మనం ఉచ్చరించేటువంటి వాక్కు ఋగ్వేదం అనపడుతుంది అన్న. ప్రాణ సామవేద, ప్రాణము సామవేదం ఎందుకు అనపడుతుందంటే ప్రాణము అని మనం ఏదైతే పిలుస్తున్నామో ప్రాణస్పందనలు అనేటువంటివి అది ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటువంటి దానివల్ల ఒక లయాత్మకమైనటువంటి విధంగా పనిచేస్తాయి. ఈ లయ అనేటువంటిది దాని సంగీతమయమైనటువంటి విధంగా మనకి లోపల పనిచేస్తుంది. అందుకని ప్రాణం అనేటువంటిది పనిచేసేటువంటిది సామవేదం అని ఎందుకన్నారు. ఎందుకంటే ఇవంతా కూడా గుండె కొట్టుకోవడం కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ మనం ఇవన్నీ కూడా లయాత్మకంగా పనిచేస్తాయి. అంటే వాటిని మనం పనిచేయనిస్తే మనం అడ్డుపడకుండా ఉంటే అలా పనిచేస్తాయి. అది మనకు అవి చెదిరిపోకుండా ఉండేటువంటి విధంగా పనిచేయడానికి ఇటువంటి అద్భుతమైనటువంటి మంచి ఇప్పుడు చెప్పినటువంటి సంగీతం వల్ల కూడా అవి చెదిరిపోకుండా అలా పనిచేసేటువంటి జరుగుతుంది. అందుకని హీలింగ్ త్రూ మ్యూజిక్ అనేటువంటిది అడిగింది. ఇది చాలామంది అప్లై చేస్తుంటారు, హీలర్స్ అయినటువంటి వాళ్ళు. భగవాన్ అనంతాచార్యుల వారు ఒకసారి ఒక పేషెంట్ని తీసుకొచ్చారు. ఆ పేషెంట్కి లంగ్లో అల్సర్ ఏర్పడింది, ఊపిరితిత్తుల్లో అల్సర్ ఏర్పడింది. చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు పేషెంట్. ఊపిరితిత్తులో అల్సర్ ఏర్పడితే అది ఆ అల్సర్ నుండి వచ్చేటువంటి స్రావం ఊపిరితిత్తులో నిండిపోతూ ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైంది. డాక్టర్లు చెప్పేశారు బతకడని. అప్పుడు ఆ డాక్టర్లని కొంతమంది చెప్పారు, అనంతాచార్యుల వారు ఉన్నారు, ఆయన దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పుడు ఈయన ఏం చేశారంటే ఆ పేషెంట్ని ఇలా ఏటవాలుగా పడుకోబెట్టారు. తల కొంచెం కిందకి కాళ్ళు పైకి ఎత్తుగా పడుకోబెట్టి ఆయన అప్పట్లో కొన్ని గ్రామ్ఫోన్ ప్లేట్స్లో సంగీతం ఉండేది, అందులో కొన్ని సెలెక్ట్ చేసి అవి ప్లే చేయడం పెట్టారు. ఆయన చేస్తుంటే ఆ సంగీతం ఆయన సెలెక్ట్ చేసిన సంగీతానికి అంటే ఆ దానికి దేని సెలెక్ట్ చేయాలో కూడా తెలియాలి. అది తెలియాలంటే ఏదో ఒకటి పెడితే తెలియదు. అది సెలెక్ట్ చేసి అది పెట్టారు. ఆయన పెడితే అది వింటూ ఉంటే కొన్ని గంటల సేపు అలా సెలెక్ట్ చేసి వరుసను పెడితే అది వింటూ ఉంటే అతనికి ఆ లోపల ఉన్నటువంటి అల్సర్ అనేటువంటిది క్రమంగా దానిలో ఉన్నటువంటి ఇదంతా ఇన్ఫెక్షన్ తగ్గి హీల్ అవ్వడం మొదలెట్టింది. అప్పుడు ఆయన కొన్ని రోజుల పాటు అతన్ని ఎక్కువసేపు ఇలా పడుకోబెట్టి ఈ రకమైనటువంటి రాగాలు, ఈ రకమైనటువంటి సంగీతం పెట్టి చేయండి అని చెప్పి చేస్తే అది 1 వారం రోజుల్లో ఎంతో ఆ లోపల అల్సర్ అంతా హీల్ అయిపోయేదిట. మరి ఏ రాగం ప్లే చేస్తే వాళ్ళకి ఏ రోగం తగ్గుతుందో అనేటువంటిది తెలియాలంటే మరి సంగీతజ్ఞుడు కూడా అయి ఉండాలి. హీలర్స్ అంటే ఏమిటి, ఇవన్నిటి యొక్క సమన్వయమే తెలిసినటువంటి వాళ్ళే హీల్ చేయగలరు. అలాగే అలాంటివి ఎన్నో ఆయన ద్వారా జరిగాయి. అందువల్ల డివైన్ మ్యూజిక్కి మామూలు కళాకారుల దానికి చాలా తేడా ఉంటుంది. వీళ్ళది సర్కస్ ఫిట్ల లాంటి. మాస్టర్ మనకి త్యాగరాజస్వామి గురించి చెబుతూ ఆయన ఇందాక ఎలా అయితే నృత్యం అనేటువంటిది వాళ్ళకు ఆటోమేటిక్గా ముద్రలు భంగిమలు నృత్యంలో చేయాల్సినవన్నీ గోపికలకి
ఆ డివైన్ ఎస్టసీలో వాళ్ళ ద్వారా వ్యక్తమైనాయి అన్నారు. త్యాగరాజస్వామి కూడా ఎప్పుడూ కూడా ఆయన ఒక దివ్యమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆయన నోట్లో నుంచి ఎలా ఆలపించడం జరిగితే శిష్యులు రాసుకునేవాళ్ళుట. తర్వాత ఆయన మామూలుగా అయిన తర్వాత ఇలా వచ్చిందండి అని చెప్పి వాళ్ళు అది ఆయన పాడిన విధానంతో పాడి వినిపిస్తూ ఉంటే ఫస్ట్ టైం విన్నట్టుగా వినేవాళ్ళుట. అంటే వారి ద్వారా అది వచ్చింది. ఆ డివైన్ అది ఎప్పుడు కూడా పైనుంచి కిందకి వచ్చేది తప్ప ఇక్కడి నుంచి ఎక్కి సాధించేది కాదు. అది వాళ్ళ 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 ద్వారా దిగి వస్తుంది అంతే. అలాంటి వాళ్ళు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు. ఆయన అలాగా అవధూత, ఆయన అలా నడుస్తూ అలా వెళుతూ నిత్యం ఆ సుఖయోగేంద్రుడిలాగా ఆ స్థితిలో ఉంటే ఆయన నుంచి ఆ ఎన్ని గీతాలు వచ్చాయి, అవన్నీ ఎన్ని రాగాల్లో ఎన్ని గీతాలు వచ్చాయి, అవన్నీ వీడు కూడా వింటూ అది రాసుకుంటే తప్ప ఆయన ఇవన్నీ ఆలోచించి చెప్పినటువంటి పాడినవి కావు, అప్రయత్నంగా వచ్చేటువంటిది ఆ స్థితిలోంచి. అలాగా దాని పరిపూర్ణ స్వరూపమే శ్రీకృష్ణుడు. ఇటువంటి సంగీతమైనటువంటి కనుకనే వేదముల్లో సామవేదం అని నేను భగవద్గీతలో చెప్పాను. దాని అనుభవం మాత్రము బృందావనము వారికే దక్కినది. అది చివరికి చెప్పిన కొసమెరుపు ఏంటంటే దాని గురించి అందరికీ మనం దాని గురించినటువంటి తెలియచ్చు, కానీ దాని ఎక్స్పీరియన్స్ మాత్రం ఆ బృందావనంలో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి తక్కిందిట. ఎందుకంటే వాళ్ళు ఆయన ఏం చెప్తే చేసేవాళ్ళు అంతే, దాని గురించి ఆలోచన ఏం లేదు, మళ్ళీ ఆలోచించడం లేదు. ఆయన చెప్పింది చేసేవాళ్ళు, అంతా ఆయన్నే చూసేవాడు అంతటి తాను. అందుకని వాళ్ళకి ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆయన యొక్క ఇది ఆ ఎక్స్పీరియన్స్ బృందావనం అనేటువంటి రాసలీల ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వాళ్ళకి దక్కింది అన్నారు. అది ఇందులో అటువంటిది వాసుదేవ.